బావా కాఫీ నాకే వద్దు, పోతలకి. తీసుకో బావా. బావుందిరా. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు నీ పెళ్ళం తప్పు చేస్తే ఇందునంటావే? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏ నీ పెళ్ళం పుట్టింట్లో నెలల తరబడి ఉంటే తప్పులేదు గాని నేను ఒక గంట నా పుట్టింటికి వస్తే తప్పైపోయిందా? అయినా నేనే నా కోసం రాలేదు, నీ కోసం వచ్చాను. రక్తం పంచుకు పుట్టిన అక్కగా నీ కష్టం పంచుకోవడానికి వచ్చాను. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నీకు అక్కర్లేకపోయినా సాయం చేయడం నా బాధ్యత. అపర్ణ తన చెల్లి కోసం అంత చేస్తే నేను నా తమ్ముడి కోసం ఇంకెంత చేయాలి? నువ్వేం చేయనక్కర్లేదు. ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. నేను వెళ్ళనురా. నేను చెప్పాల్సింది చెప్పే వెళ్తాను. మీ మగబుద్ధి ఏంట్రా ఇలా తగలడుతుంది? అక్కడ ఆ నాయుడు బాబా, ఇక్కడేమో నువ్వు. మిమ్మల్ని ప్రేమించే ఆడవాళ్ళని మీరు పట్టించుకోరు, మిమ్మల్ని చీకొట్టే వాళ్ళ వెంటే పడుతూ ఉంటారు. అక్కడ కావేరి నాయుడు బాబు కోసం ప్రాణాలిస్తుంటే వాడేమో ఆ స్నేహ వెంట పడుతున్నాడు. ఇక్కడ నువ్వేమో చిన్నప్పటి నుంచి నువ్వే భర్తవని ఆశలు ప్రాణాలు పెట్టుకున్న మన ఇందుని కాదని ఆ పర్ణని కట్టుకొని దాని వెంట పడుతున్నావు. అదెప్పటికీ నీ దారికి రాదని నీకెంత చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదు. దానికి మెళ్ళో తాళుండాలి, అది కట్టిన మొగుడుండాలి, అంతే కావాలి దానికి. భర్త, కాపురం, పిల్లలు, సంసారం ఇవేవి అక్కర్లేదు ఆ అక్క చెల్లెళ్ళకి. అయినా అది నీ మీద ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోలేదురా. నువ్వు తన తండ్రి చావుకి కారణమయ్యావన్న పగతో నిన్ను పెళ్లి చేసుకుంది. నిన్ను పెళ్ళైన బ్రహ్మచారిని చేసి నీకు ఏ సుఖం లేకుండా చేయాలని అది నిన్ను కట్టుకుంది. అందుకే నువ్విక్కడ అది అక్కడ ఉన్నారు. ఆ పక్క అనవసరంగా నిందలు వేయకు. సరేరా, ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఇప్పటి వరకు నీకు ఫస్ట్ నైట్ అయిందా? అవలేదు కదా? పెళ్ళై ఇన్నాళ్ళయింది, ఎందుకు అవలేదు? ఆలోచించు. సరే, నువ్వన్నట్టు ఆ పన్న చెడ్డది కాదు, నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకుంది అనుకుందాం. కానీ నీ మీద ప్రేమ కంటే దానికి దాని చెల్లెల మీద ప్రేమ ఎక్కువగా ఉంది. నువ్వు చెప్పినా ఆ దేవుడు చెప్పినా అది రానంటుందంటే దాన్నేవంటావు? అందుకే దానికి బుద్ధి రావాలంటే నువ్వో పని చేయాలి. నువ్వింకో పెళ్లి చేసుకోవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.